హలో నమస్తే, నేను అశోక్. జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా జనసేనకి ఎంత ఓట్ బ్యాంక్ వచ్చింది, టీడీపీకి ఎంత ఓట్ బ్యాంక్ వచ్చింది అనేది మనం చూస్తూ వచ్చాము. అయితే ఈరోజు ప్రకాశం జిల్లాకు సంబంధించి 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసినటువంటి స్థానాలు, అక్కడ వచ్చినటువంటి ఓట్ బ్యాంకు, టీడీపీ ఓటమికి జనసేన పార్టీ ఎంతవరకు కారణమైంది, ఈరోజు ప్రకాశం జిల్లాలో జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా కూడా ఒకసారి చెక్ చేద్దాము. ముందుగా ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి సంబంధించి 2019 ఎన్నికల్లో 3 పార్టీలు విడివిడిగా పోటీ చేసి అప్పుడు టీడీపీ అభ్యర్థిగా అజితారావు పోటీ చేశారు. ఆవిడకి దాదాపు 67,000 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి ఆదిమూలపు సురేష్ పోటీ చేశారు. ఆయనకి దాదాపు 99,408 ఓట్లు, అంటే దాదాపు 1,00,000 ఓట్లు వచ్చాయి. ఇక జనసేన అభ్యర్థి గౌతమ్ రాజ్కు 2,942 ఓట్లు వచ్చాయి. అంటే ఎక్కడా కూడా జనసేన పార్టీ అంత పోటీ కనిపించట్లేదు. జనసేన పార్టీకి సంబంధించి ఒక నోటాతో కంపేర్ చేసుకునే విధంగానే ఈ నియోజకవర్గం ఉంది. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్, అంటే ఫైట్ మొత్తము వైసీపీ టీడీపీ అభ్యర్థి మధ్యనే జరిగింది. ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ పోటీ చేసి ఇప్పుడు అక్కడ మాత్రం ఆ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థి తాటిపత్రి చంద్రశేఖర్కి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈసారి తాటిపత్రి చంద్రశేఖర్ అక్కడ పోటీ చేయబోతున్నారు. సో ఈ ప్రాతిపదికను చూసుకుంటే రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ వైసీపీ అభ్యర్థి మధ్య మాత్రమే పోటీ ఉంటుంది. జనసేనకి సంబంధించి కానివ్వండి, జనసేన ఓట్ బ్యాంక్ సంబంధించి కూడా ఎక్కడా ఇంపాక్ట్ ఉండే పరిస్థితి కనపట్లేదు. కానీ 2019 రిజల్ట్స్ చూసుకుంటే మాత్రము మనకి ఎక్కువ మళ్ళీ ఎర్రగొండపాలెంకి సంబంధించి వైసీపీ పార్టీ విజయం సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైసీపీ పార్టీ మళ్ళీ గెలిచేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నటువంటి నియోజకవర్గం ఎర్రగొండపాలెం ఒకటి. ఎందుకంటే ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ మంత్రి ఆదిమూలపు సురేష్ ఉన్నారు, ఆయన వేరే నియోజకవర్గానికి రీప్లేస్ చేశారు. ఇక్కడ చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు కాబట్టి కొత్త వ్యక్తి, అలాగే పార్టీకి సంబంధించి కొంత సఖ్యత నెలకొనిపోయే విధంగా వాళ్ళు పాజిటివ్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మళ్ళీ వైసీపీ అభ్యర్థి తిరిగి గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయనేది మనకి 2019 ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక మరొక నియోజకవర్గం ప్రకాశం జిల్లాకు సంబంధించి దర్శికి సంబంధించి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా కదిరి బాబురావు ఉన్నారు. ఆయనకి 72,857 ఓట్లు వచ్చాయి. ఇక వైసీపీ అభ్యర్థిగా మద్దిశెట్టి వేణుగోపాల్ ఉన్నారు, ఆయనకి 1,11,914 ఓట్లు వచ్చాయి. ఇక జనసేన అభ్యర్థిగా బుతుకు రమేష్ పోటీ చేశారు, ఆయనకి కేవలం 3,828 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఇక్కడ జనసేన టీడీపీ కలిపి చూసుకున్నా కూడా వచ్చినటువంటి ఓట్లు 76,685, వైసీపీ అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు 1,10,000, అంటే దాదాపు 35,000 ఓట్ల మెజార్టీతోనే ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఉన్నారు మద్దిశెట్టి వేణుగోపాల్. కానీ రేపు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఇక్కడ దర్శికి సంబంధించి ఇక్కడ బూచేపల్లి కుటుంబానికి సంబంధించి ఎంతో ప్రాధాన్యత, వాళ్ళకి ఎంతో పట్టున్నటువంటి నియోజకవర్గం. ఇక్కడ బూచేపల్లి శివప్రసాద్ ఇక్కడ పోటీ చేయబోతున్నారు రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో. సో ఇక్కడ ఆయనకి సీట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ మళ్ళీ ఈజీగా ఈసారి దర్శి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దర్శిలో వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం. ఎందుకంటే కదిరి బాబురావు గతంలో గెలిచినప్పటికి కూడా ఈసారి 2019 ఎన్నికల్లో ఎలాగైతే వైసీపీ వైపు ప్రజలు చూశారో ఈసారి కూడా వైసీపీ వైపే చూడటానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే బూచేపల్లికి సంబంధించి ఆయన కుటుంబానికి సంబంధించి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యత కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి సపరేట్ ఓట్ బ్యాంక్ కానివ్వండి యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దర్శిలో మళ్ళీ వైసీపీ పార్టీ విజయం సాధించడానికి 100కి 100% అవకాశాలు ఉన్నాయనేది 2019 ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక మరొక నియోజకవర్గం అద్దంకికి సంబంధించి 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గొట్టిపాటి రవికుమార్ ఆయన 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో టీడీపీలో జాయిన్ అయ్యి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు, ఆయన అక్కడ విజయం సాధించారు. ఇక జనసేన అభ్యర్థిగా కృష్ణ కంచేర్ల పోటీ చేశారు, ఆయన కేవలం 4,375 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఇక్కడ కూడా జనసేన పార్టీ ప్రభావం ఏమాత్రం లేదు. ఇక వైసీపీ అభ్యర్థిగా చించికరటయ్య పోటీ చేశారు, ఆయనకి 92,000 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ గొట్టిపాటి రవికుమార్కే ఇంకో ఎడ్జ్ కనబడింది. ఇప్పుడు జనసేన టీడీపీ అలయన్స్లో ఉన్నాయి కాబట్టి ఈ జనసేన ఓట్ బ్యాంక్ కూడా గొట్టిపాటి రవికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆయన మళ్ళీ తిరిగి అద్దంకిలో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఏంటంటే వైసీపీకి సంబంధించి ఈసారి చించుగరటయ్యకు ఛాన్స్ ఇవ్వలేదు, అక్కడ కొత్త అభ్యర్థిని రీప్లేస్ చేసింది వైసీపీ ప్రభుత్వం, కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చింది. సో ఆయన ఎంత మేర ప్రభావం చూపుతారు వైసీపీకి సంబంధించి అలాగే అద్దంకి సంబంధించి అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ వైసీపీకి సంబంధించి మాత్రము టీడీపీకి అక్కడ ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం అక్కడ పార్టీ కంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులపైనే వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి కమ్యూనిటీ పరంగా కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి
కుటుంబానికి సంబంధించి గతంలో ఏదైతే వాళ్ళు పనిచేసినటువంటి పనితీరు మొత్తము ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఈజీగా గొట్టిపాటి రవికుమార్ విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఈ నియోజకవర్గంలో మాత్రము జనసేన అభ్యర్థికి ఎక్కువ అవకాశాలు లేవు. మళ్ళీ ఇక్కడ తిరిగి గొట్టిపాటి రవికుమారే పోటీ చేయబోతున్నారు. ఆయన మళ్ళీ విజయం సాధించుకు 100కి 100% అవకాశాలు ఉన్నాయి. ఇక మరొక నియోజకవర్గం ఒంగోలుకు సంబంధించి 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీ చేశారు. ఆయన ప్రస్తుతము మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి మళ్ళీ ఇక్కడ ఆయనే తిరిగి పోటీ చేయబోతున్నారు. దీనికి 100% కన్ఫర్మేషన్ కూడా వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక మరోవైపు టీడీపీ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ పోటీ చేశారు. ఆయనకి దాదాపు 78,777 ఓట్లు వచ్చాయి. ఇక వైసీపీ జనసేన అభ్యర్థిగా షేక్ రియాజ్ పోటీ చేశారు. ఆయనకి కేవలం 10,304 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ జనసేన టీడీపీ కలిసి చూసుకున్నా కూడా వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు 89,000, బాలినేని శ్రీనివాసరెడ్డికి వచ్చినటువంటి ఓట్లు 1,10,000. అంటే దాదాపు ఇంకా 11,000 ఓట్ల మెజార్టీతోనే బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఇక్కడ జనసేన టికెట్ ఆశిస్తుంది. మళ్ళీ షేక్ రియాజ్ని రంగంలోకి దింపాలని చెప్పేసి జనసేన భావిస్తుంది. కానీ దామచర్ల జనార్దన్కి ఎక్కువ ఓట్ పర్సంటేజ్ వచ్చింది. జనసేనతో కంపేర్ చేసుకుంటే ఆయనకే ఈసారి టీడీపీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ఎందుకంటే దామచర్ల జనార్దన్కి టికెట్ ఇస్తేనే ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డికి దామచర్లకి మధ్య ఒక పోటీ తత్వం, ఒక పోటీకి సంబంధించి రెండు పార్టీల మధ్య బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి దామచర్ల జనార్దన్కి ఇస్తే టీడీపీ జనసేన కూటమికి సంబంధించి అభ్యర్థి గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బాలినేని శ్రీనివాసరెడ్డిని ఓడించడానికి కూడా ఎక్కువ అవకాశాలు కనిపిస్తాయి. కానీ ఇక్కడ దామచర్లకి సీట్ ఇస్తారా లేదా అనేది కూడా కొంత కన్ఫ్యూజన్గా ఉంది. మరి ఒకవేళ షేక్ రియాజ్కి ఇవ్వాల్సి వస్తే మాత్రం ఇక్కడ ఈ సీటుని ఈజీగా వైసీపీకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి విజయం సాధించడానికి 100కి 100% రిజల్ట్స్ ఉన్నట్టు మనకి ఈ పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. ఇక మరొక నియోజకవర్గం ప్రకాశం జిల్లాకు సంబంధించి కందుకూరులో 2019 ఎన్నికల్లో పోతుల రామారావు పోటీ చేశారు టీడీపీ అభ్యర్థిగా. ఆయనకి 84,000 ఓట్లు వచ్చాయి. ఇక వైసీపీ అభ్యర్థిగా మానుకుంట మహిధర్ రెడ్డి పోటీ చేశారు. ఆయనకి 1,10,000 ఓట్లు వచ్చాయి. ఇక జనసేన అభ్యర్థిగా పులి మల్లికార్జునరావు పోటీ చేశారు. ఆయనకి కేవలం 2,322 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ టీడీపీ జనసేన కూటమిని కలిపి చూసుకున్నా కూడా వచ్చినటువంటి ఓట్లు 88,000. ఇక వైసీపీ అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు 1,10,000. అంటే ఇక్కడ వైసీపీ అభ్యర్థికి మళ్ళీ మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఎందుకంటే కందుకూరుకి సంబంధించి మళ్ళీ మానుకుంట మహిధర్ రెడ్డి పోటీ చేయడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ నియోజకవర్గం నుంచి ఆయనే పోటీ చేయబోతున్నారు. ఇక్కడ జనసేన టీడీపీ కంటే కూడా వైసీపీకి ఎక్కువ లీడ్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మళ్ళీ వైసీపీ పార్టీ విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వైసీపీ పార్టీకి 100కి 100% ఈ సీటు వచ్చేందుకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి 2019 ఎన్నికల రిజల్ట్స్ చూస్తుంటే. ఇక మరొక నియోజకవర్గం మార్కాపురం సంబంధించి 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కందుల నారాయణ రెడ్డి పోటీ చేశారు. ఆయనకి 74,000 ఓట్లు వచ్చాయి. ఇక వైసీపీ అభ్యర్థిగా కందుకూరు నాగార్జున రెడ్డి పోటీ చేశారు. ఆయనకి 92,680 ఓట్లు వచ్చాయి. ఇక జనసేన అభ్యర్థిగా కాశీనాథ్ పోటీ చేశారు. ఆయనకి కేవలం 5,500 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ టీడీపీ జనసేన కూటమికి సంబంధించి చూసుకున్నా కూడా వచ్చినటువంటి ఓట్లు 79,000. ఇక అంటే ఈ 5,000ని కూడా టీడీపీ ఖాతాలో వేసుకుంటే ఇక్కడ వచ్చినటువంటి రిజల్ట్ మెజార్టీ చూస్తే 14,000 వరకు ఉంటుంది. సో ఆ 14,000 వరకు మెజార్టీ మళ్ళీ కందుల నాగార్జున రెడ్డికే వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి కందుల నాగార్జున రెడ్డి పోటీ చేయబోతున్నారు. కాబట్టి మళ్ళీ ఆయనకి గెలిచేందుకు విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మార్కాపురంకి సంబంధించి. సో ఇక్కడ మెజార్టీ ఆఫ్ ద పీపుల్ వైసీపీకి సంబంధించి మళ్ళీ కందుల నాగార్జున రెడ్డి విజయం సాధించబోతున్నారు మార్కాపురానికి సంబంధించి. ఎందుకంటే మార్కాపురము కొంత రాజకీయంగా కానివ్వండి, ఎందుకంటే బ్యాక్వర్డ్ ఏదైతే ప్రకాశం జిల్లాకు సంబంధించి చాలా లో బ్యాక్వర్డ్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానివ్వండి ఎక్కువ ఇబ్బంది ఉన్నటువంటి నియోజకవర్గాలు. దాంట్లో కొంత ముఖ్యంగా వాటర్ సమస్య ఎక్కువగా ఉంటుంది. వాటర్కి సంబంధించి ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి దాంట్లో వాటర్ ఇష్యూస్ సంబంధించి కానివ్వండి, వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కొన్ని మైనర్ సెట్ బ్యాక్స్ తీసుకొచ్చింది వైసీపీ గవర్నమెంట్. సో దీనివల్ల అక్కడ ప్రజలకు ఎక్కువ ఇబ్బందులు ఉండే అవకాశం కూడా కనిపించట్లేదు. సో కొంత వైసీపీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల వల్ల మళ్ళీ నాగార్జున రెడ్డి గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో మనం మార్కాపురంను కూడా వైసీపీ పార్టీకి యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ వైసీపీ పార్టీ విజయం సాధించబోతుంది అనేది 100కి 100% అర్థమవుతుంది. ఇక మరొక నియోజకవర్గము గిద్దలూరుకి సంబంధించి 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా అన్న వెంకటరాంబ పోటీ చేశారానికి 1,33,000 ఓట్లు వచ్చాయి. ఇక టీడీపీ అభ్యర్థిగా అశోక్ రెడ్డి పోటీ చేశారానికి 52,000 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థిగా చంద్రశేఖర్ యాదవ్ పోటీ చేశారానికి 3,128 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ టీడీపీ జనసేన కూటమికి సంబంధించి వచ్చినటువంటి ఓట్లు 55,000. వైసీపీ అభ్యర్థికి అన్న వెంకటరాంబాబుకి వచ్చినటువంటి ఓట్లు 1,30,000. అంటే ఆయనకి 81,000 మెజార్టీ వచ్చింది. అంటే వైసీపీకి సంబంధించి వచ్చినటువంటి అభ్యర్థుల హైయెస్ట్ మెజార్టీ 2019 ఎన్నికలు చూసుకుంటే అన్న రాంబాబు టాప్ 5 ప్లేస్లో ఉన్నారు. సో అంత హ్యూజ్ మెజార్టీ వచ్చింది అన్న రాంబాబుకి.
రాంబాబుకి 81,000 ఓట్లు. సో ఈ నేపథ్యంలో కానీ కొంత విభిన్నంగా ఈసారి అన్నా రాంబాబుకి నేను టికెట్ ఇవ్వలేనంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఎందుకంటే ఆయనకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం కానివ్వండి, ఐపాక్ తీసుకున్నటువంటి సర్వేల ప్రకారం కానివ్వండి, ఆయనకి ఈసారి టికెట్ ఇవ్వలేనని చెప్పేసి కూడా తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ కొత్త అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా చూస్తున్నారు. ఇక గిద్దలూరులో ఇక ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన నేతల్లో ప్రకాశం జిల్లాలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళని రీప్లేస్ చేయాలని చెప్పేసి కూడా చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తారా, లేదంటే జనసేనకు సంబంధించి ఆమంచి స్వాములు ఇక్కడ పోటీ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఆయనకి గిద్దలూరు టికెట్ ఇస్తారా లేదనే చూడాలి. సో ఏది ఏమైనప్పటికీ ఈ రిజల్ట్స్ బట్టి చూసుకుంటే ఇక్కడ గిద్దలూరులో 2019 ఎన్నికల్లో ఎలాగైతే వైసీపీ పార్టీ విజయం సాధించిందో రేపు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో కూడా 100కి 100% వైసీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారంటూ అర్థమవుతుంది. ఎందుకంటే ఎంత మెజార్టీ చేంజ్ అయినా, ఎంత లీడ్ చేంజ్ అయినా కూడా ఇక్కడ వచ్చినటువంటి మెజార్టీని చూసుకుంటే మాత్రము అది వైసీపీకి అడ్వాంటేజ్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వైసీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారనేది 100కి 100% మనకు అర్థమవుతుంది. సో ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించి 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసినటువంటి నియోజకవర్గాలు. సో ఈ నియోజకవర్గాల వారీగా చూసుకున్నా కూడా జనసేన ఎక్కడా ప్రభావం చూపట్లేదు. ఇప్పుడు మనం చూసినటువంటి ఆ 9 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ 9 నియోజకవర్గాల్లో కూడా జనసేనకి 5,000 కంటే తక్కువ ఓట్లే వచ్చాయి. ప్రతి నియోజకవర్గంలో 1-2 నియోజకవర్గాల్లో మినహా ఎక్కడా కూడా వాళ్ళు 10,000 మార్క్ కూడా టచ్ చేసిన పరిస్థితి కనపట్లేదు. సో ఇక్కడ టీడీపీకే మెయిన్ అడ్వాంటేజ్ ఉంటుంది. టీడీపీ వైసీపీ మధ్య ఎక్కువ పోటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ జనసేన సీట్లు అడిగే అవకాశం ఎక్కడా కనిపించట్లేదు. కానీ ఒక ఒంగోలులో మాత్రమే ప్రస్తుతం ఆ జిల్లాకు సంబంధించి జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి షేక్ రియాజ్కి మాత్రమే కొంత అవకాశం ఉంది. వాళ్ళు ఒంగోలు సీట్ను అడగడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎంత చూసుకున్నప్పటికీ కూడా టీడీపీ జనసేన కూటమి కలిసి పోటీ చేసినా వైసీపీకి ఎలాంటి నష్టం జరిగే పరిస్థితి కనపడలేదు. ఎందుకంటే ఇక్కడ పోటీ చేసి గెలిచినటువంటి అభ్యర్థులు మొత్తం కూడా ఎక్కువ మెజార్టీ సాధించినటువంటి అభ్యర్థులు, ఎక్కువ లీడ్లో కొనసాగుతున్నటువంటి అభ్యర్థులు, ఎక్కడా కూడా ఈ కూటమి వల్ల అభ్యర్థులు ఓడిపోయే పరిస్థితి అయితే కనపట్లేదు. ఇక్కడ మళ్ళీ ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎక్కువ స్థానాల్లో తిరిగి వైసీపీ పార్టీ విజయం సాధించబోతుందనేది మనకి 2019 రిజల్ట్స్ చూస్తుంటే ఈజీగా అర్థమవుతుంది.